హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రెయిన్బో టేస్ట్. నేను మీ కళ్యాణి. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి చింత చిగురు రొయ్యల కూర అండి. పుల్లగా చాలా టేస్ట్గా ఉంటుంది. ఎలా చేయాలో చూద్దాం. వచ్చేసేయండి. ప్యాన్ పెట్టుకుందామండి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను నేను. అలాగే 2 పెద్ద సైజు ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నాను. ఒక చిల్లీ కూడా వేసుకున్నాను. రుచికి తగినంత ఉప్పు అండి. నేను ఉప్పు ముందే వేసేసుకుంటున్నాను. ఉప్పు ముందే వేయడం వల్ల ఉల్లిపాయలు కూడా మనకు తొందరగా వేగిపోతాయండి. దీంట్లో నేను 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. దీంట్లో ఉన్న పచ్చివాసన పోయేదాకా కొంచెం ఫ్రై చేసుకుందాం. నేను ఇక్కడ 1/2 కిలో ప్రాన్స్ తీసుకున్నానండి. శుభ్రంగా కడిగి సట్టి పెట్టుకున్నాను. మనకు ఆనియన్స్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా వేగిపోయింది. ఇప్పుడు నేను దీంట్లో ప్రాన్స్ వేసేసుకోవడమేనండి. ఒకసారి కలుపుకుందాం. మనకి రొయ్యల్లోంచి వాటర్ వస్తుందండి. వాటర్లోనే మనకి 50 to 60% ఉడికిపోతాయి రొయ్యలు. మనకి చింత చిగురు రొయ్యలు కూడా చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది మనకి కర్రీ. దీని మీద మూత పెట్టుకుని ఉంచుకోండి. ఒక 5 మినిట్స్కి మొత్తం వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. నేను చూపిస్తున్నాను, చూసారా ఎంత వాటర్ వచ్చిందో దీంట్లోంచి. ఇదంతా కొంచెం ఎగిరిపోవాలండి. ఈ లోపల మనం చింతపండు నానబెట్టుకుందామండి. ఎక్కువ కాదు, కొంచెం చింతపండు అండి. అంటే 4 చెంచాల చింతపండు రసం వచ్చేంత ఉంటే సరిపోతుంది మనకి. వాటర్ సట్టి పెట్టుకోండి, తొందరగా గుజ్జు వస్తుంది మనకి. చూస్తున్నారు కదండి, మనకు రొయ్యల్లో వచ్చిన వాటర్ అంతా కూడా ఎగిరిపోయింది. ఇప్పుడు దీంట్లో ఒక చిటికెడు పసుపు అలాగే ఒక స్పూన్ కారం వేసుకోండి. ఒకసారి అంతా కలిసిలా కలుపుకోండి. ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాం. బాగా కలిసిలా కలుపుకోండి. ఈ వాటర్లో రొయ్యలన్నీ కూడా ఉడకాలండి. నీళ్ళంతా ఎగిరిపోయేదాకా ఉడికించుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నేను స్క్రీన్ రికార్డింగ్లో చూపిస్తున్నాను కదండి, కింద లైక్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని బెల్ ఐకాన్లో ఆల్ పెట్టుకోండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూస్తున్నారు కదండి, రొయ్యల్లో మనం వేసిన వాటర్ అంతా కూడా ఎగిరిపోయింది. ఆయిల్ పైకి తేలింది. అంటే మనకి రొయ్యలు ఉడికిపోయినట్టేనండి. ఇప్పుడు మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదండి, దాంట్లో నుంచి గుజ్జు తీసి దీంట్లో వేసుకోండి. ఈ చింతపండు రసంలో రొయ్యలు ఉడుకుతాయండి. రొయ్యలు ఉడకుండా చింతపండు రసం వేసుకుంటే రొయ్యలు కొంచెం పిరుసుగా ఉంటుందండి. అందుకే రొయ్యలు ఉడికిన తర్వాత చింతపండు రసం వేసుకోండి. అప్పుడైతే ఆ పులుపు చక్కగా రొయ్యలకు పడుతుందండి. మనం చింత చిగురు వేసినప్పటికీ కూడా ఆ పులుపు ఒకటే సరిపోదండి. కొంచెం చింతపండు కూడా వేసుకుంటేనే సరిపోతుంది కర్రీకి ఆ పులుపు. చూస్తున్నారు కదండి, మనం వేసిన చింతపండు రసం అంతా కూడా ఎగిరిపోయింది. రొయ్యలకి బాగా పట్టింది. చింతచిగురు చూస్తున్నారు కదా, ఇలా కాడలు లేకుండా అంతా దూసుకోవాలండి. మనకి కాడలు అంటే కూర అంతా కాడలుగా అవుతుంది. ఈ విధంగా చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఆ చింతచిగురు అంతా తీసుకొచ్చి ఉడుకుతున్న కూరలో వేసేసుకొని ఒకసారి కలుపుకోండి. చూస్తున్నారు కదండి, వేసేటప్పుడు ఆకు గ్రీన్ కలర్లా ఉంది. లైట్గా మగ్గిన తర్వాత ఆకు కలర్ చేంజ్ అవుతుంది. మనకు ఈజీగా అర్థమైపోతుందండి. చింతచిగురు మగ్గడానికి మనకి ఎక్కువసేపు పట్టదండి. కేవలం 2 నిమిషాలు అయిపోతుంది. అందుకే దించుకునే ముందు వేసుకుంటే సరిపోతుంది. ఇంకా కూర ఒక 2 మినిట్స్లో అయిపోతుంది అన్నప్పుడు మాత్రం వేసుకోండి చింతచిగురు. చూస్తున్నారు కదండి, మన చింతచిగురు అంతా మగ్గిపోయింది. ఇప్పుడు ఆఖరిగా కొత్తిమీర వేసుకుందాం అండి. కొత్తిమీర వేసుకుని ఒకసారి కలుపుకుంటే మన చింత చిగురు రొయ్యలు కూడా రెడీ అయిపోయినట్టేనండి. చాలా ఈజీగా అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది కూడా. నచ్చింది కదా, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనే విషయం నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.